హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేకే బ్లాగ్స్. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై. లెట్స్ గో. Abhinav, say hi to our subscribers. హలో గైస్, ఈరోజు వచ్చేసి మనం 2 కిలోల ఫిషెస్ తీసుకున్నాం. వాటిని చిన్న చిన్నగా తరుముకున్నాం. అయితే వీటిని మనం మొదటిగా ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాం. గైస్, మనమైతే ఫిష్ని ఈ విధంగా పీసెస్ని కట్ చేసుకోవాలి. గైస్, మనమైతే మనం కట్ చేసిన ముక్కల్ని ఫస్ట్ అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనమైతే క్లీన్ చేసుకోవడానికి అయితే ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. అయితే యాక్చువల్లీ మనమైతే దొడ్డు సాల్ట్ వేసుకోవాలి. అది మన దగ్గర లేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ సాల్ట్తో మనం కంటిన్యూ చేద్దాం. హలో గాయ్స్, అయితే మనం రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేసినాం. మన చికెన్ దమ్ బిర్యానీ వీడియో అప్లోడ్ చేసినాం గాయ్స్. అయితే ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ వీడియో అయితే ఫస్ట్ చూసేయండి. ఈ వీడియో లాగా నా వీడియో కూడా వస్తుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అయినా అది అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ కానీ సెండ్ చేయండి. మీకు ఎన్నెన్నో వీడియోస్ వస్తాయి బాయ్. మీ ఆధారంగా మాకు ఉన్నాకో మాకు కూడా బూస్ట్ అప్ ఉంటుంది మా వీడియో చేయడానికి. సచ్చింది గర్రె మంచిగా ఫ్రెండ్స్. గాయస్, మనమైతే సాల్ట్ పెట్టుకున్నాక కడిగాం కదా, ఈ విధంగా వస్తుంది. వీటిని మళ్ళీ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మంచి గట్టి కలుపు, కొన్ని వాటర్ మంచి ఉప్పేసి మంచి గడుగు, ఉప్పు పసుపు వేసి నీట్ చేసుకున్నట్టయితే మనకి పీసెస్ ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే దింగిన పీస్. ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి చూడడానికి కూడా మంచిగా ఉంటుంది. ఓకే గైస్, మనం అయితే ఫస్ట్ అయితే ఒక గిన్నె ఇరుక్కోం. గైస్, మనం అయితే చేపలని బౌల్లో తీసుకోవాలి. చేపలు ఇరుక్కోం గైస్. ఈ విధంగా అయితే మనం అన్ని బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఇవి చూపిస్తుంటే మీకు ఉంటుంది కదా, చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కూడా. గైస్, మనం తీసుకున్న కటింగ్ ఫిషెస్ అన్ని బౌల్లో వేసుకోవాలి. గైస్, మనం ఫిష్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కారం పొడి, హోమ్మేడ్ మసాలా, అల్లం పేస్ట్, సాల్ట్, ఆశీర్వాద్. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని దీంట్లో ఉన్నాయి గైస్. ఆయిల్, గరిట. ఓకే గైస్, మనమైతే ఇప్పుడైతే మనం ఫిష్ ఫ్రై చేసేద్దాం ఇక. ఓకే, లెట్స్ గో గైస్. మొదటిగా మన కారం ఇరుకు, మనకి 2 kg ఫిష్ తీసుకున్నాం కదా, వాటికి కావాల్సినంత కారం పొడి మనం వేసుకోవాలి. ఓకేనా గైస్? ఓకే, నెక్స్ట్ మసాలా గైస్. హోమ్మేడ్, మన షాప్లో దొరికే దానికంటే మనం హోమ్మేడ్ చేసుకునేది కొంచెం టేస్ట్ ఉంటుంది. ఇది మొత్తం వేసుకోవాలి గైస్. గైస్, నెక్స్ట్ అల్లం పేస్ట్ ఇరుక్కోం గైస్. మేమైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాం అల్లం పేస్ట్. ఓకేనా గైస్? మీ టేస్ట్ తగ్గట్టు మీరు కూడా వేసుకోవచ్చు. మాకైతే 2 స్పూన్స్ అయితే సరిపోద్ది. నెక్స్ట్ అదే విధంగా సాల్ట్ వేసుకోవాలి గైస్. ఆశీర్వాద్
ఓకే గైస్, ఇవన్నీ వేసుకున్నాక మనం ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కలుపుకో గైస్, మనం అయితే ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. పీస్కి మంచిగా మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ మొత్తం పట్టేటట్టు ఈ విధంగా చేసుకునేటట్టు కలుపుకోవాలి గైస్ మనం. ఓకేనా గైస్? ఎందుకంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. మేడం చూపించిన గైస్, మనమైతే గైస్, మనం అయితే ఫైనల్గా కలుపుకున్నాక ఈ విధంగా పక్క పెట్టేసుకొని మనం ఇది ఫ్రై చేయడానికి పొయ్యి అయితే రెడీ చేసుకున్నాం గైస్. ఫస్ట్ అయితే పక్క పెట్టేసుకున్నాం గైస్ మనం ఇలా చేసుకున్న తర్వాత. గైస్, ఆయిల్ ఇరుకు अरे ठीक है वीडियो देखेंगे ना जोड़ते चलो तो मसाले మనం సాగిస్తాను వీడియో తీయడానికి గిడేసి వాడతే మొత్తం బ్లాక్ బ్లాక్ అండ్ గ్రీన్ ओके राइस राइस ముళ్ళు వచ్చింది అది ఇంకా బ్రో బాగుంది బ్రో సూపర్ పీస్ వేద్దాం పీసులు నోట్లో పెట్టుకున్నాడు రా మొత్తం చిన్న చిన్న ముక్కలు పట్టుకుంటాను నేను నోట్లో పెట్టుకో అది నువ్వు కూడా అట్లా పెట్టుకో జోక్ 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 సే పాటు బ్రో సూపర్ బ్రో సూపర్ 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 ఉంది బ్రో ఆడిపోవాలి లైక్ చేయండి బ్రో మరొక వీడియోతో వస్తే ఇప్పుడు ఆర్కి వీడియోకి లైక్ చేయండి ఇక సెలవు బాయ్ like share subscribe